శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రం 33వ అధ్యాయం. కిందటి అధ్యాయంలో బాబా ఏ విధంగా స్వార్థపరులైన భక్తుల చేతనే కాక ఆశ్రితులైన భక్తుల చేత కూడా వారికి కూడా తెలియని రీతిలో బాధలను అనుభవించడం తెలుసుకుంటుంది కదా. కాబట్టి శిష్యులు ఎవరైనా ఏ చిన్న విషయంలోనైనా గురువును వ్యతిరేకించరాదు. ఒక్కొక్కప్పుడు ప్రేమాభిమానాలతో కూడిన శిష్యులు గురువు వద్దని వారించిన కొన్ని పనులను చేయుచుందురు. అట్టి పనుల వల్ల వారు గురువును బాధించున్నారని తెలుసుకొనవలెను. గురుద్రోహం దైవద్రోహంతో సమానం. జూలై నెల చివరి నుంచి తాత్య ఆరోగ్యం క్షీణించెను. రామచంద్ర పటేల్ తాత్యాన్ని గురించి భయపడుతూ ఎప్పుడూ అతన్ని కనిపెట్టుకుని చూచుండెను. అతనికి మరణం ఆసన్నమవుతుందని గ్రహించిన పాటిల్ తాత్య రుచులను పరోక్షంగా తెలుసుకుని వాటిని అన్నిటినీ తీర్చుచుండెను. పాపం తాత్యకు తన మరణ విషయం తెలియదు కదా. అనారోగ్యంతో బాధపడుతున్న తొలి దశలో ఆనందంగానే అతడుండెను. పాటిల్ మాత్రం తీవ్ర మానసిక వ్యతతో గురువుకుచుండెను. ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ కూడా పూర్తియగు నాటికి తాత్యం మంచం పట్టెను. ద్వారకామాయి వరకు కూడా రాలేని స్థితి ఏర్పడను. క్షయవ్యాధి ముదురుటిచే ఇక తాత్య బ్రతకడని అందరూ అనుకుంటుండేది. తాత్యకు మాత్రం తన గురించి బాధ లేకుండాను. అతడు ఏకాకి, బ్రహ్మచారి. బాబా సాహచర్యంతో శరీర భ్రాంతిని వదులుకోగలిగిన వాడొకటిచే మరణం అనినను అతనికి భయం పోయాను. బాబాకు బట్టలు ఎవరు మార్చుకుంటారో, రాత్రిపూట పక్క సరిగ్గా వేయిచుంటారో లేదో అని ఎల్లప్పుడూ బాబాను గురించే ఆలోచించేవాడు. పవిత్ర గ్రంథ పారాయణం. అక్టోబర్ 1వ తేదీ నాడు ఉదయం వజయాను బ్రాహ్మణ భక్తుడు వచ్చి బాబాకు నమస్కరించను. బాబా అతన్ని ఆశీర్వదించి ఊది ప్రసాదం ఇచ్చినప్పుడు అతడి చేతిలో ఏదో గ్రంథమును చూసి బాబా ఏమిటని అడగగా శ్రీధరి కవి రచించిన రామ విజయం అనే పుస్తకం అని అతడు సమాధానం చెప్పను. దాన్ని బాబా తీసుకుని లోపల పేజీలను చాలాసేపు తిప్పి చూచాను. ఆ తరువాత అతనితో ఆ గ్రంథము ఇప్పటి నుంచి నా వద్ద కూర్చుని నాకు వినిపించినట్లుగా చదవమనను. అతడు బాబా యొక్క ఆజ్ఞను గొప్ప వరంగా భావించి వెంటనే పారాయణం సాగించను. పారాయణం చేయనప్పుడు బాబా మధ్యలో ఆపమని కొన్ని ముఖ్య విషయాల వద్ద అక్కడ ఉన్న భక్తులందరికీ తెలియనట్లుగా వ్యాఖ్యానం చేయుచుండెను. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉదయం సాయంత్రం జరుగుచుండెను. బాబా వద్దకు వచ్చి భక్తులు కూడా ఈ పారాయణంను వినిచుండ్రి. ఎవరైనా మరణించుటకు ముందు దైవ కథలు చదివి వినిపించుట ఆచారం. అదేవిధంగా బాబా ఈ విషయంలో కూడా నిగుడంగా ఉంచెను. మొత్తం 14 రోజుల పాటు 3 సార్లు పారాయణం చేయించెను. తాత్య జబ్బు నానాటికి పెరుగుచుండెను. క్షయవ్యాధి ముదిరి రక్తము కప్పుచుండెను. అతడు మరణించి రోజులు దగ్గర పడుచున్నామని అందరూ భావించారు. అది 8-10-1918వ తేదీ. బాబా బాగా నీరసించిపోయాను. మసీదులో గోడ కానుకుని కూర్చుండెను. ఆరతులు పూజలు మామూలుగానే జరుగుచుండెను. బాబా చాలా బలహీనంగా ఉన్నట్టుచే భక్తులు ఎవరిని దగ్గరికి రానియకుండా దూరం నుంచి మొక్కునట్లుగా నానా శ్యామలు చూచుండేది. కొందరు వ్యక్తులు ఒక పులిని బండిపై ఎక్కించి దానిని ఊరూరా తిప్పుతూ డబ్బు సంపాదించుకొనిచుండేది. షిరిడీకి వచ్చి ఆ పులిని ద్వారకమై ముందుకి తీసుకువచ్చిరి. అది జబ్బుగా ఉన్నట్లుగా నీరసించి బలహీనంగా ఉండను. బాబాను చూడగానే అది 2 కాళ్ళను ముందుకు చాచి పడుకొనను. ఆ పులి బాబాకు నమస్కరించినట్లు కనపడను. బాబా తన దృష్టిని పులి కళ్ళల్లోకి కలిపి చాలాసేపు చూసెను. పులి కూడా అదేవిధంగా బాబా వైపు చూసి కన్నీరు కార్చెను. అది ఏ జన్మ బంధమో. బాబా యందు చూపు నిలిపిన పులి వారిని చూచుచూ ప్రాణం వదిలిను. ఈ విధంగా పులికి బాబా సద్గతి కలిగించెను. చివరి రోజులు బాబా ఎంత నిరసించినప్పటికీ భక్తులకు తగు సూచనలు ఇస్తూనే ఉండేది. భక్తులను ఉద్ధరించడానికే వారి మానవ జన్మ. వారు మన కోసమే అవతరించరు కానీ వారి కోసం కాదు. సాయి తన కొరకు ఎప్పుడూ ఏమీ చేసుకోలేదు. మానవులందరికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించడమే వారి జీవితం యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు వారు అహోరాత్రులు కృషి చేసిరి. అర్ధరాత్రి సమయంలో కూడా వారు ఏకాంత ధ్యాన దృష్టిలో ఉండి ఎక్కడెక్కడో ఉన్న భక్తులను కాపాడుచుండేవారు. బాబాకు అనారోగ్యంగా ఉండుట, వారు కావలసిన ఆహార పదార్థాలు తీసుకోకుండా శరీరంను శుష్కింపజేయుట చూచిన భక్తులు ఇది కూడా ఏదో ఒక వింత చర్యనని, దీని పర్యవసానం త్వరలోనే తెలుస్తుందని భావించారు. కానీ బాబా జీవితాన్ని వదులుతారని ఎవరూ ఊహించలేదు. బాగోచి షిండే, మహల్సాపతి అబ్దుల్, నానా చందోద్కర్, శ్యామ, లక్ష్మీబాయి బాటే, దీక్షిత్ మొదలైన వారంతా పగలు రాత్రి బాబాను గమనిస్తూనే ఉండేవారు. వీళ్ళందరినీ మభ్యపెట్టి భ్రమలో పడవేయుటుగా అన్నట్లు బాబా అప్పుడప్పుడు లేచి లెండిబాగ్కు, బూటీవాడకు వెళ్తూ ఉండేవారు. చావడి ఉత్సవం కూడా మామూలుగానే జరుగుతున్నది. శ్యామ మామగారైన లక్ష్మణ్ మామ కూడా బాబాకు హారతులు ఇచ్చినప్పుడు జోగ్నకు సహకరించేవాడు. బూటి దీక్షిత్ బాబాతో పాటుగా కూర్చొని భోజనం చేయుచుండేవాడు. అందుచే బాబా లేకుండా వారికి భోజనం రుచించట్లేదు. బాబా మాత్రం అలవాటు ప్రకారం ప్రతిరోజు భిక్షకు వెళ్ళి భిక్షానము కొంత దునిలో వేసి మిగిలిన దాన్ని పశుపక్ష్యాది జంతువులకు పెట్టుచుండేవారు. బాబా శరీరం బాగా నీరసించినట్లుగా కనిపించను. నిప్పులను కక్కుచున్నట్లుండు కళ్ళు లోనికి పోయాను. అయినను వారి చూపుల్లోని తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. వచ్చిన భక్తులందరికీ బాబా తగిన సలహాలు, విభూతి ప్రసాదం ఇచ్చి పంపుచుండెను. పండరీపురంలో తన కార్యక్రమం ఉండుచే ముందుగానే దాసగాను బాబా అనుమతి తీసుకుని వెళ్ళిపోయాను. అక్టోబర్ 13వ తేదీ నుంచి బాబా ఉదయం రెండిబాగ్కు వెళ్ళుట, భిక్షాటనకు వెళ్ళుట కూడా మానివేశాను.
ద్వారకమాయిలోనే స్థిరంగా కూర్చుని జాగరూకుడై భక్తులందరికీ ధైర్యం చెప్తుండెను. 1916లో కూడా బాబా ఒకసారి జబ్బు పడిను. ఇప్పుడు కూడా అదేవిధంగా జబ్బు నుంచి కోలుకొన్ననే ధైర్యం బాబా అందరి మనసులోనూ పాతుకుపోయినట్లు చేతును. అయినను సన్నిహితులైన భక్తులు బాబా ఆహారం మానివేట తీవ్రమైన విషయంగా అనిపించి ఆందోళన చెందుతుండ్రి. అందుచే వారు రాత్రిపూట కూడా బాబాను కనిపెట్టుకుని మసీదులోనే నిద్రించుచుండ్రి. 14వ తేదీ అర్ధరాత్రి బాబా అంత తీవ్ర అనారోగ్యంలో ఉన్నను లేచి బిగ్గరగా కేకవేసి సటకాతో నేలపై కొట్టెను. ఆ శబ్దంకు అందరూ లేచి అమరావతిలోని కపాధ్యాయ ఇంటికి దొంగలు వచ్చింది. వారిని అదిలించి చెదరగొట్టిందని చెప్పాను. అలాంటి ఆఖరి స్థితిలో కూడా బాబా తన భక్తుల గురించే ఆలోచించుచుండెను, కానీ తన గురించి ఆలోచించలేదు. ఆఖరి రోజు అది 1918వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారం. బాబా భౌతిక శరీరంకు ఆఖరి రోజు. సూర్యుడు మామూలుగానే ఉదయించను. ఆ రోజు విజయదశమి అనగా దసరా పండుగ. బాబా శారీరకంగా చాలా నీరసించిపోయాను. సామాన్య మానవులు లేనిచో లేచి కూర్చునమంటే కష్టమయ్యేది. బాబా మామూలుగా లేచి తన స్థానంలో యథావిధిగా కూర్చున్నాను. మామూలుగానే భక్తులు దర్శనంకి వచ్చింది. శ్యామ కొందరిని బాబా ఆరోగ్యం బాగాలేదని మసీదు బయట నుంచి దర్శనం చేసుకోవడానికి వారించను. బాబా దానికి అంగీకరించగా అందరినీ వచ్చి తన పాదదర్శనం చేసుకోమని చెప్పాను. భక్తులందరూ వెళ్లి నమస్కరించిరి. వారి వరద హస్తమును భక్తులు తలపై ఉంచి ఊది ప్రసాదమిచ్చి అందరినీ ఆశీర్వదించిరి. అదేమో తెలియదు కానీ సన్నిహిత భక్తులు అందరూ కూడా ఒకరి వెంట ఒకరు బాబా పాదములపై పడిను. వారందరికీ ఎవరికి అవసరమైన సలహాలు సూచనలు వారికి ఇచ్చాను. అవి మామూలుగా సలహాలుగానే వారు భావించరు కానీ వాటిని బాబా తన భౌతిక శరీరం ఇచ్చే తుది సూచనలుగా వారు గ్రహించలేకపోయారు. జ్యోతిష్యుడు భక్తుడు అయిన లక్ష్మణ్ మామచే మసీదులో కొంతసేపు భగవన్నామము చేయించెను. సమయం ఉదయం 11 గంటలు కావస్తున్నది. తాత్య క్షణక్షణముకు రక్తం కక్కుచు అపస్మారక స్థితిలోకి పోయాను. నాడీ కూడా బలహీనమైన. బాబా చెప్పిన ప్రకారం తాత్య ఆ రోజు మరణించునని రామచంద్ర పటేల్, బాలా షింపీలు భయపడుచుండిరి. శ్యామను తీసుకువెళ్లి అతడి పరిస్థితి చూపించింది. అతడు కొద్ది క్షణంలో మరణించడానికి గ్రహించిన శ్యామ పరిగెత్తుకుని బాబా వద్దకు వచ్చును. తాత్య స్థితిని వివరించి అతన్ని కాపాడుటకు బాబా వెంటనే రావాలని ప్రార్థించింది. బాబా శ్యామను ఓదార్చుతూ ఏకాదశి గడియలు రాగానే తాత్యకు ప్రమాదం తప్పునని అతని గురించి భయపడవలసిన అవసరం లేదని చెప్పాను. అయినను బాబా ఒకసారి వచ్చి చూసినా బాగుండునని శ్యామ పట్టుబట్టును. అప్పుడు బాబా శ్యామతో, మీ అందరికీ తాత్య విషయంలో స్నేహబంధమే ఉంది, కానీ నాకు అతని విషయంలో బాధ్యత కూడా ఉంది. అతని తల్లి బాయిజాబాయి మరణించినప్పుడు అతనిని నా ప్రాణంతో సమానంగా చూసుకున్నదని మాట ఇచ్చింది. ఆ తల్లి నాకు చేసిన సేవను గాని ఆమెకు ఆనాడు నేను ఇచ్చిన మాటను గాని ఎట్లు మరవగలను? నీవు కంగారు పడవద్దు. తాత్యను రక్షించుటకు నేను అక్కడికే వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పగా శ్యామ శాంతించను. సమయం మధ్యాహ్నం 12 గంటలకుచున్నది. మధ్యాహ్నం ఆరతికి ఏర్పాట్లు జరుగుతున్నవి. బాబాలో ఏదో దివ్య తేజస్సు ప్రవేశించినట్లుగా అనిపించను. ఆరతి ప్రారంభించబడెను. ఆరతి జరుగుతున్నంతసేపు బాబా ముఖకవలికలు క్షణక్షణం మారిపోవుచుండెను. వారిని చూసిన వారికి మనసు శాంతించి తదేక దృష్టితో వారిని అలాగే చూడాలనిపించను. ఆ సమయం అక్కడ ఉన్నవారంతా బాబా వేరువేరు రూపాలతో కనిపించను. మారుతిగా, పాండురంగనిగా, దత్తాత్రేయునిగా, రామునిగా, మహమ్మదీయ భక్తులకు మక్కా మదీనా పుణ్యస్థలములుగా కనిపించను. ఒక క్రైస్తవ భక్తునికి యేసుక్రీస్తుగా కనిపించను. బూటీకి బాబా శ్రీకృష్ణుడిగా తాను నిర్మించిన వాటిలో మురళి వాయించినట్లు కనిపించను. ఈ రోజు విజయదశమి కాబట్టి తన కుమారునికి అక్షరాభ్యాసం బాబాతో చేయిద్దామని వచ్చిన ఒక భక్తునికి బాబా విఘ్నేశ్వరుగా కనిపించి ఓం అనే సంస్కృత అక్షరమును రాసి ఆ బాలునికి చూపించి ఆశీర్వదించును. ఈ విధంగా ఆ రోజు ఆరతి సమయంలో అక్కడున్న ప్రతి భక్తునికి వారి మనోభావాలను అనుసరించి దివ్య దర్శనమును ప్రసాదించును. ఆరతి పూర్తయినది. సమయం 1 గంట దాటుతున్నది. అందరినీ త్వరగా వెళ్ళిపోమని బాబా ఆదేశించును. బాబా యొక్క దివ్య దర్శనంతో అందరూ తిరిగి ఇళ్లకు వాడలకు వెళ్ళిపోయాను. ఉన్నట్టుండి బాబాకు తీవ్రమైన దగ్గు వచ్చును. దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం కూడా తీవ్రంగా పడిను. అక్కడ తాత్యారోగం కుదిరెను. నాడి మామూలుగా కొట్టుగను. అతని శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించును. లేచి నిలబడెను. నడవగలిగను. సంతోషంతో కేకలు వేసును. కొద్ది క్షణముల ముందు వరకు స్పృహలేని తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అతనికే అర్థం కాలేదు. చూచేవారు కూడా ఆశ్చర్యపడిరి. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకొనగా ముందే తాత్యాకు బాబా నెత్తిగా వచ్చును. తనకు పునర్జన్మనిచ్చినవాడు బాబాయేనని తలచి పరుగు పరుగున మసీదుకు వచ్చును. అప్పటికే బాబా భయ్యాజీ అప్పాజీ పాటిల్ను ఆడుకుని కూర్చుని అతనికి ఒక్కరికి మాత్రమే వినపడినట్లుగా రహస్యంగా ఏదో చెప్పను. రహస్యం చెప్పుట పూర్తయిన తరువాత దీన్ని ఎవరికైనా చెప్పిదివి, నీవు మరణించు అని ఆజ్ఞాపించను. ఆ మాటలను మాత్రం తాత్య విన్ను. బాబాకు తీవ్రంగా దగ్గు వచ్చితే రప్పుచుండెను. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం చంద్రవందరగా ద్వారకమై అంతటా పడుచుండెను. అంతకు ముందే భక్తులందరినీ ధైర్యంగా ఉండమని చెప్పి భోజనములకు బలవంతంగా పంపినను. కొందరు బాబాను వదిలి వెళ్ళటకు నిరాకరించింది. లక్ష్మీబాయి, బాగోజీ, అప్పాజీ, లక్ష్మణ్, బాలాశింపి మొదలైన వారు మాత్రం బాబా వద్ద కూర్చుని ఉండిరి. తాత్య బాబాకు నమస్కరించగా
శ్యామకు సైగ చేసి అతనిని ఇంటి వద్దకు చేర్చి రమ్మనను. శ్యామ తాచని అతని ఇంటి వద్దకు చేర్చి వచ్చెను. సమయం 2 గంటలు కావస్తున్నది. మిగిలిన వారికి కూడా బాబా బలవంతంగా భోజనాలకు వెళ్ళమని పంపెను. 9 రూపాయల దానం. లక్ష్మీబాయి షిండే భయ్యాజీలు మాత్రమే అక్కడ ఉండేవి. లక్ష్మీబాయి బాబా పాదముల చెంత ఉండెను. బాబా 2 సార్లు తన కుడి చేతిని చొక్కా జేబులో ఉంచి ఒకసారి 5 రూపాయలు, ఇంకోసారి 4 రూపాయలు ఆమెకు దానమిచ్చింది. ఈ 9 రూపాయలు భక్తునికి ఉండవలసిన 9 విధాల 9 లక్షణములుగా బాబా వివరించను. అవి 1 గర్వం లేకపోవట, 2 ఈర్ష్య లేకపోవట, 3 అలసట లేని కార్యదక్షత, 4 విషయాసక్తి లేకపోవట, 5 గురువు యందు ప్రగాఢమైన విశ్వాసం, 6 శాంత స్వభావము, 7 సత్యము తెలుసుకునేందు ఆసక్తి, 8 అసూయ లేకుండట, 9 ఆత్మశుద్ధి పరనింద లేకపోవట. ఈ 9 గుణములను అభివృద్ధి చేసుకుని గాని భక్తుడు నిజమైన భక్తిని సాధించి దైవాన్ని చేరలేడని లక్ష్మీబాయికి బాబా తన తుది గడియల్లో సైతం బోధించను. బాబా మహాసమాధి. దశమి గడియలు పోయి ఏకాదశి ప్రవేశించను. సమయం మధ్యాహ్నం 2:30 గంటలయ్యను. బాబా భయ్యాజీని ఆనుకుని ఉండి అతనితో, నేను వెళ్ళుచుంటిని, నా ఈ శరీరం బూటివాడలో ఉంచుడు, నేను అక్కడే ఉండి సర్వగాల్లా మిమ్మల్ని అందరినీ కాపాడదనని చెప్పి అతని శరీరంపై ఒరిగిపోయాను. వారు నేల మీద పడలేదు, తన గద్దె పైననూ పడలేదు. తన బిడ్డలకు దానమిస్తూ జ్ఞానబోధ చేస్తూ తుదిస్వాద వదిలిరి. ఇది యోగులకు రాజైన యోగిరాజు మరణించిన తీరు. మృత్యువును శాసించగల కైలాసపతి మానవుడై పుట్టి తానే కోరి మృత్యువును ఆహ్వానించిన మహత్తర సన్నివేశం. బాబా శరీరం నుంచి దివ్యశక్తి వెలువడినప్పటికీ అజ్ఞాత రూపంలో ఉన్న గురుద్వారం ద్వారకమయ్యే వెంగుశాల దివ్యజ్యోతులు మసీదులో చేరి సిద్ధంగా ఉన్నాయి. సాయి శరీరం నుంచి వెలువడిన జ్యోతితో పాటుగా ఈ 3 జ్యోతులు కలిసిపోయి ఒకే ఒక సాయి దివ్యశక్తిగా మారిపోయినవి. మళ్ళీ అది 4 భాగాలుగా విడిపోయి ఒక భాగం గురుస్థానికి వెళ్లి చేరింది, 2వ భాగం చావిడికి వెళ్లి స్థిరపడిపోయింది, 3వ భాగం ద్వారకమయ్యలో లయమైంది, 4వ భాగం బూటివాడలోకి చేరుకున్నది. ఈ దృశ్యాన్ని ఎవరూ చూడలేకపోయారు. ఈ 4 శక్తులు 4 వేదాలకు ప్రతీకలు. ఈ భూమండలాన్ని అంతటియు శాసించు అదుపులో ఉంచగల సాయి శక్తికి నిదర్శనాలు. కైలాసాన్ని వదిలి వచ్చిన శివశక్తి అందులో నిక్షిప్తం అయిపోయింది. ఈ విధంగా షిరిడి మహాపుణ్యక్షేత్రమైంది. ఎన్నో అద్భుత శక్తులను ప్రదర్శించి ఆర్తులను రక్షించిన సాయి శరీరం ద్వారకమయ్యలో పడి ఉన్నది. ద్వారకమయ్యలో గల సాయి భౌతిక శరీరం ఇక మనకు దొరకదు. ఒకసారి మనం కూడా ఊహాలోకంలో ద్వారకమయ్యకి వెళ్ళి ఆ ప్రభు పాదాలను తాకి ఈ జన్మను సార్థకం చేసుకునేదము గాక. ఓం శాంతి శాంతి. 33వ అధ్యాయం సంపూర్ణం.